క్రీస్తునందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. విజయోత్సవములు 30 రోజుల మన పాఠ్యభాగంలో అపజయాలను విజయాలుగా మారిస్తే ఈ యొక్క ప్రశ్న అనుదిన వాహినిలో మనం ధ్యానించుకుందాం. లోకము, శరీరము, అపవాది ఈ 3 రకాలైన శత్రువులతో మనం అనుదినం పోరాటం చేస్తూ ఉన్నాము. వీటిని ఎదుర్కొని పోరాడిన మన జీవితాల్లో అపజయాల పాలైనప్పటికీ అధిగమించగలమనే సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుదినం అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఇవి నేటి మన క్రైస్తవ విశ్వాసంలో మరియు ఆధునిక సంఘ సంస్కృతిలో అత్యంత తక్కువగా చర్చించే అంశాలు. మనం ఎటువంటి జీవితం జీవించవాలని తండ్రి ఉద్దేశం కలిగి ఉన్నాడో అట్టి జీవితాన్ని అనుభవించకుండా ఉంటాము. ఎందుకంటే ఈ పోరాటంలో గెలవాలనే ఆలోచనలు ఉన్నప్పటికీ వీటితో రాజీ పడిపోతూ ఉంటాము. అయితే విజయవంతులం కావాలనే మన ఆలోచనలు మనకు ఉన్నప్పుడే మన జీవితంలో గెలుపుతో పాటు స్వేచ్ఛను, ఎదుగుదలను గూర్చిన సరికొత్త భావాలను వెల్లడి చేసే సామర్థ్యాన్ని పొందగలం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వం నుంచి కాపాడును అని అపోస్తలుడైన పౌలు మన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడు తన పిల్లలను ఎప్పుడూ విడిచిపెట్టడు. మనం విజయవంతులంగా ఉండాలనేదే తండ్రి ఉద్దేశం. కాబట్టి చేసిన తప్పులను తిరిగి చేయకుండా ఉండడం నేర్చుకోవాలి. ఎక్కడ ఓటమి కలిగిందో అక్కడి నుండి తిరిగి మొదలు పెట్టవలసి ఉంటుంది. ఓటమంటే వాయిదా పడ్డ గెలుపు. కోల్పోయిన దానిని తిరిగి పొందడం ఎప్పుడూ బాధాకరమైనది మరియు విలువైనదని గుర్తించుకోవాలి. అపజయాలను విజయాలుగా మార్చడానికి ఆశీర్వాదం ఎందుకు కలిగిందో, ఎక్కడి నుండి వచ్చిందో ఆ మూలాలు కూడా గుర్తుంచుకోవాలి. ఆధ్యాత్మిక, సామాజిక జీవితాల్లో విజేతలుగా ఉండాలని మనకు అనిపిస్తుంది. అనుకున్నంత మాత్రాన సరిపోదు సుమా. దానికోసం లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికి అవసరమైన సాధన చేస్తున్నప్పుడే విజేతలుగా ఉండగలుగుతాము. విజేతలుగా ఉన్నవారిని ప్రజలు మార్గదర్శకులుగా గుర్తిస్తారు. విజేతలు అధికారానికి అర్హులవుతారు. మనం నిరంతరం విజేతలుగా ఉండాలని యేసు మనకు మార్గదర్శిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, బయటనున్న ప్రపంచానికి సమాధానం ఇచ్చినంత మాత్రాన మనం గెలిచినట్టు కాదు, కానీ మనలో ఉన్న ప్రపంచానికి సమాధానం చెప్పుకోగలిగినప్పుడే మనం గెలిచినట్టు. అయితే మన ఆలోచనలు, వైఖరి, ప్రవర్తన, నోరు వీటన్నిటిపై దాడి చేసి ఓడించాలని అపవాది ప్రయత్నాలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ మన పాదముల క్రింద తొక్కాలంటే ఆయన వైపు తిరిగి బలపరచుము అని అడుగుతూ ప్రార్థించి ఆయన మార్గాలను వెతికినప్పుడు మన జీవితంలో విజయోత్సవంను చూడగలం. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమెన్.